పొత్తుల్లో నీకు నాకు ముద్దట కొండ కోన సందల్లో పండేనంట గోరింట నాన్న. నా బంగారు తల్లి, ఏమిటమ్మా, ఏమిటి వెళ్ళినంత ఆనందంగా ఉన్నావు? అది అది అవును, నువ్వు భోంచేసావా? అమ్మ రాజేశ్వరి, ఓసారి ఇలారా. రామ్మా, కూర్చో కూర్చో. ఎక్కడి నుంచి వస్తున్నావు? సంగీత పాఠానికి. అబద్ధం. ఆ దొంగ కళ్ళు నిజం చెప్తున్నాయి. నేర్చుకున్న సంగీత పాఠాలు సార్థకం కావాలని ఆ పశువుల డాక్టర్తో పాటలు పాడొస్తున్నావు. అవునా? అవునా కాదా నిజం చెప్పు. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నీలాంటి కూతుర్ని కన్న పాపానికి మీ నాన్న మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తెలుసా? అసలే ముసలాయన, పైగా పక్షవాతం కూడా. నా పచ్చని పసుపు కుంకుమలు, ఆరని 5వ తనం ఏమైపోతాయో చెప్పు. ఈ ఇంటి ఆడపిల్ల ఇలా బలాదురుగా తిరిగితే నలుగురు ఏమనుకుంటారు? సవితల్లి కాబట్టి ఇలా వదిలేసింది, అదే కన్నతల్లి అయితే మందలించదా అని. రంగమ్మా, నువ్వు చేసింది తప్పని నీకు తెలిసేటట్లుగా నేను నిన్ను మందలించానని నలుగురికి గుర్తుగా, ముచ్చటగా. మూడేమో రాజేశ్వరి, అమ్మ రాజేశ్వరి, చచ్చిపోయిన మీ అమ్మని ప్రేమించు, ఒప్పుకుంటాను. చావలేక బ్రతుకుతున్న మీ నాన్నని ప్రేమించు, ఒప్పుకుంటాను. ఇంకెవ్వరిని ప్రేమించినా నేను ఒప్పుకోలేనమ్మా. ఎంత సౌతి తల్లి అయితే మాత్రం ఇన్ని వాతలు పెట్టడానికి దాని చేతులు ఎట్లా వచ్చాయి? ఇంకా పెట్టేది ఒంటి మీద చోటు దొరక ఆపేసింది. అమ్మో, ఎలా ఓర్చుకున్నావే తల్లి ఇంత కష్టాన్ని? నాన్న కోసం నేను ఎదురు తిరిగితే నాన్న పరిస్థితి మరీ దారుణం అయిపోతుంది. ఓదార్పు కోసం నీ దగ్గరికి వచ్చాను అత్తయ్య. అయినా వాతలు పెట్టేంత తప్పు నువ్వేం చేసావే? శంకరంతో చనువుగా ఉంటున్నానని. ఉంటే ఇంకా ఎన్ని వాతలు పెట్టినా సంతోషంగా భరిస్తానత్తయ్య. శంకరానికి నన్ను దూరం చేయకుండా ఉంటే. చూసావా శంకరం, నీకోసం ఈ పిచ్చి పిల్ల ఎంత శిక్ష మీద వేసుకుందా? ఆ వాతలు నా ఒంటి మీదకి మార్చుకునే శక్తి నాకుంటే తన బాధను నేను పంచుకునేవాడినమ్మా. మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తానయ్యా. అమ్మా, ఏమండి, మీరు పెళ్లి మాటలకు వెళ్ళాలి. పెళ్ళా? ఎవరికి? ఎవరితో? శంకరానికి, మన రాజేశ్వరితో. వాళ్ళ పెళ్లి గురించి నేను మాట్లాడటం ఏమిటి సీత? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదండి. అవును. ఏమండి, రాజేశ్వర తల్లి లేని పిల్ల, తండ్రి ఉన్నా ఉపయోగం లేని మనిషి. పాపం శంకరానికి మాత్రం ముందు వెనక ఎవరున్నారు? అందుకని మీరు వెళ్ళి రాజేశ్వర వాళ్ళ పిల్లతో మాట్లాడి ఈ పెళ్లి ఖాయం చేసుకురండి. అది కాదు సీత, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, బానే ఉంది. వాళ్ళ పెళ్లి జరిగితే నేను కూడా సంతోషిస్తాను. కానీ శంకరంతో చనువుగా ఉన్నందుకే వాతలు పెట్టిందే ఆ మహాతల్లి. నేను వెళ్ళి మాట్లాడినంత మాత్రాన ఈ పెళ్లికి ఒప్పుకుంటుందని ఎలా అనుకున్నావు?
మీరేం చేస్తారో ఏం మాట్లాడతారో నాకు తెలీదు. వాళ్ళిద్దరిని నేను జంటగా చూడాలంతే. సీత, మనం ఈ వయసులో బంధాలు పెంచుకోవడం ఎందుకు? బాధ్యతలు ఇంకా నెత్తిన వేసుకోవడం ఎందుకు? ఆ తర్వాత ఎవరేమన్నా అవమానాలన్నీ భరించి కుమిలిపోవడం ఎందుకు? ఈ డొంక తిరగడంతో ఎందుకు? మీరు వెళ్తారా వెళ్ళరా? నేను వెళ్ళలేను. సరే సరేనండి, మీరు వెళ్ళలేకపోతే నేనే వెళ్తాను. సీత, నీకు అవమానం జరిగితే నాకు జరిగినట్టే. నువ్వు నేను వేరు కాదని మర్చిపోకు. నా మాట విను. వింటానండి, వింటాను. ఎన్నేళ్లుగా ఎప్పుడు నేను మీ మాట వినడమే కానీ మీరు నా మాట ఎప్పుడు విన్నారు గనక మీరు వెళ్ళకండి, నన్ను వెళ్ళనివ్వకండి, ఈ పెళ్ళే జరగనివ్వకండి. చాలు చాలు. మరి నీకు? నువ్వు భోంచేయవా? ఓహో, మౌనవ్రతంతో పాటు నిరాహార దీక్ష కూడానా? మా కోసం నువ్వెందుకమ్మా ఉపవాసాలు? మా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, మా కోసం నువ్వు నిద్రాహారాలు మానేసి ఇలా అయిపోతుంటే మేము చూడలేకపోతున్నావు అత్తయ్య. సీత, నేను వెంకట్రాయుడు గారింటికి వెళ్ళొస్తాను. అత్తయ్య, అన్నం తిద్దు గాని మామయ్య వెళ్ళారుగా. నమస్కారం రాయుడు గారు. ఓ మాస్టరా, తమ ఆరోగ్యం బాగుందా? ఇదిగో ఇలా ఉన్నాను. కూర్చోండి మాస్టారు. అమ్మగారు బాగున్నారా? బాగుందమ్మా. తమరిని అడిగానని చెప్పమంది. మా పాపకి మీరన్నా మీ ఆవిడ గారన్నా పంచి ప్రాణాలు. ఎప్పుడు ఆవిడ గురించి, ఆవిడ సంగీతాన్ని గురించి మాట్లాడుతూనే ఉంటుంది. ఆ చనువుతోనే మీతో ఓ విషయం మాట్లాడదామని వచ్చారు. మీ మాట అంటే మాకు ఎప్పుడు గౌరవమే. చెప్పండి మాస్టర్. మన రాజేశ్వరికి అన్ని విధాలా మంచి సంబంధం అని నేను మా ఆవిడ మనస్ఫూర్తిగా అనుకున్నాం. అబ్బాయి ఎవరో కాదు,
మన ఊళ్ళోనే వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్న శివశంకర్. అబ్బాయి మనవాడే, మంచి కుటుంబం నుంచి వచ్చాడు. బాగా చదువుకున్నవాడు, పైగా బుద్ధిమంతుడు. ఈ సంబంధం విషయంలో మీరేమీ సందేహించవలసిన అవసరం లేదు. మీరు చెప్పటం మేము సందేహించడం ఉన్నా మీరు ఒక మాట అంటే అది 100కి 100 పాళ్ళు సత్యమై తీరుతుంది. కానీ మీ మాట మేము మన్నించలేని స్థితిలో ఉన్నందుకు మమ్మల్ని క్షమించండి. కారణం ఏమిటో? రాజేశ్వరికి ఇదివరకే పెళ్ళైపోయింది. పైగా విధవరాలు కూడాను. మీరు చెప్పేది? కన్న తండ్రిని అడగండి. ఏమండి, మాట్లాడండి.